ఇప్పుడే మీరందరూ కొవ్వూరు ప్రజలు బీజేపీ తరఫున, జనసేన తరఫున, అంటే తెలుగుదేశం తరఫున మాట్లాడి అన్ని విన్నారు. నేను ఒక్కటే చెప్పాలని, ఈ మధ్య ఒకటే డబ్బు ఉన్నోడు అని మాట్లాడుతూ ఉంటారు. ఎంత మంది దగ్గర డబ్బు లేదు, కానీ మనిషికి ఆ ధైర్యం లేదు, ఆ మనసు లేదు ప్రజలకి డబ్బు పెట్టాలంటే. అది ముందు తెలుసుకోవాలా. ఈ డబ్బు డబ్బును చెప్పి మాట్లాడేవాళ్ళు మనసు ఉండాలా. చాలా మంది డబ్బు ఉంది, డబ్బు లేకుండా ఏం లేదు. ఆ పదం ఒకటే వాడుతూ ఉన్నారు. మంచి పనులు చేసేదానికి భగవంతుడు అది ఇచ్చాడు. నేను అదే దీంట్లోనే సేవ చేయాలనే, దాన్ని ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంలోనే మంచి పనులు చేస్తున్నా. కానీ ఎందుకని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి అది అర్థం కావాలా. వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారో మాట్లాడండి, అది వాళ్ళ కర్మ అనుకుంటుంటా. అంతకంటే కూడా నేను మాట్లాడేది ఏం లేదు. ఆ భగవంతుడే వాళ్ళ మాటలకి సమాధానం కూడా చెప్తాడు. అది కూడా దగ్గరికి వస్తుంది. ఈరోజు ఈ ప్రజా ఆశీర్వాద సభ పెట్టడం మెయిన్. మీ అందరి ఆశీర్వాదాలు మా ఇద్దరికి అవసరం, నాకు ప్రశాంతికి. మీ అందరూ కూడా అమూల్యమైన ఓటు ప్రశాంతికి మీ కొవ్వూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది. నేను ఎంపీగా, నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాను. సో మా ఇద్దరికి మీరందరూ ఓటేసి గెలిపించాలా. ఇప్పుడే మీరందరూ తెలుగుదేశం అంటే సైకిల్ అని చెప్పమంటున్నారు. సో సైకిల్ గుర్తుకి ఓటేసి మీ అందరూ గెలిపించాలా. అంటే ఐ థింక్ సమయం కూడా లేట్ అయినట్టుంది. ఈ సభ స్టార్టింగే. సో అందరూ కూడా భోజనాలకి లేచిపోతా ఉన్నట్టున్నారు. ఇంకెంత 10 నిమిషాలు కొంచెం ఓపిక పట్టుకోండి. 10 నిమిషాల్లో పోయి భోజనం చేసుకోవచ్చు. మీ అందరిది ఇంకా అంతకంటే నేను చెప్పేది కూడా ఏం లేదు. మీకు మేమిద్దరం సేవభావంతో ఈరోజు దీంట్లోకి వచ్చింది. సో మీ అందరూ అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా చాలా మంది 4 గేట్లు ఉంటాయి, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. 4 గేట్లు కాదు, ఒకటే గేట్ ఉండేది. ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. మేము కూడా ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటాము. ప్రతి మండలంలో కూడా మేము ఆఫీస్ అనేది ఒకటి పెట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీరు గెలిపించండి. తర్వాత మీకే తెలుస్తుంది ఒక అభ్యర్థి ఎట్లుంటాడు అని. ఎమ్మెల్యేగా గెలిపించండి. ప్రతి మండలంలో ఒక ఆఫీస్ పెట్టి మీరు ఎవరు కూడా ఎక్కడికో పోయి అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు, నెల్లూరు రావాల్సిన అవసరం లేదు. మీ మండల హెడ్ క్వార్టర్స్ లోనే మా సొంత ఆఫీస్ ఉంటుంది. అంటే నేను చెప్పేది జిల్లాలో ప్రతి మండలంలో కూడా నా ఎంపీ ఆఫీసులు కూడా ఉంటాయి. ఎవరు ఇబ్బంది పడి ఎత్తుకుంటా నెల్లూరు దాకా రాబలేదు. అక్కడనే మేము పెట్టే ఆఫీసులోనే మీ పని ఏదైనా ఉంటే అక్కడికక్కడే పనిచేసేటట్టుగా కూడా మేము మనుషులను పెట్టి ఎవరు ఇబ్బంది పడకుండా రేపు ఫ్యూచర్లో ఇటువంటి ఎంపీ ఉంటారా అని అనిపించుకుంటాం. సో మీ అందరూ తప్పకుండా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా. ఆ కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మనందరిది ఉంది. అది కానీ చేయగలిగితే అభివృద్ధి కూడా మీరు అందరూ చూడొచ్చు. సో ఈరోజు మీ అందరు చూడడం చాలా సంతోషం. ఇంకా